నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, కుజుడు అలానే శుక్రుడు మార్పు వలన దేశవ్యాప్తంగా అయితే కొన్ని రకాల పరిణామాలు మనం చూస్తాం కదా. ఎలాంటి పరిణామాలు మనం ఎదుర్కొంటామో అంటారు? అలానే ముఖ్యంగా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది ఈ మార్పు వలన కూడా తెలియజేస్తారా? తప్పకుండా అండి. ముందుగా ఈ యొక్క అంశాలు చెప్తుంది నేను అయినప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మనం లాస్ట్ టైం ఒక 5 months బ్యాక్ కూడా కేతుతో శుక్రుడు కలిసి ఉంటే ఇబ్బంది అని చెప్పుకున్నాం. మనం లాస్ట్ మంత్ అలాగే చూసాం కూడా. అంటే జూలై మాసంలో కాస్త కొంతమంది స్త్రీల మీద అగాయిత్యాలు అవి జరిగాయి. ఇప్పుడు ఆ శుక్రుడు కన్యారాశిలోకి వస్తున్నాడు ఈ ఆగస్టు మాసంలో. అండ్ అదేవిధంగా కుజుడు కూడా మనకి మిథున రాశిలోకి వస్తున్నాడు. సో కుజుడు బుధుడితో కలుస్తున్నాడు మిథున రాశిలో. ఫస్ట్ వీక్ అంతా కలిసి ఉంటారు ఆగస్టు మాసంలో. అండ్ శుక్రుడు ఒక ఆగస్ట్ ఎండింగ్ వరకు నీచంలో ఉంటాడు, ఈ మంత్ ఎండింగ్ వరకు. అండ్ కుజబుధులు కలిసి ఒక 1 month 25 days అట్లా ఉండి, అంటే ఆల్మోస్ట్ కుజుడేమో 45 days ఉంటాడు అక్కడ మిథున రాశిలో. బట్ వాళ్ళిద్దరు కలిసి మాత్రం ఒక 1 week ఉంటారు, స్టార్టింగ్ వీక్ అంతా ఉంటారు వాళ్ళు. ఉన్నప్పుడు దీనివల్ల దేశకాల పరిస్థితుల్లో జరిగే 3 మేజర్ విషయాలు ఏంటంటే, ఇప్పుడు మనకి మొన్నటి వరకు బాగా గొడవలు అవి జరిగాయి. అవి మళ్ళీ కొంచెం ఒక ఫస్ట్ వీక్లో కొంచెం మళ్ళీ గొడవలు రావడం. మొన్న ప్రొటెస్ట్లు ఇవన్నీ జరిగాయి చూసారు ఢిల్లీలోని, అలాంటివి మళ్ళీ రావడం. కాకపోతే అది ఎక్కువ కాలం ఉండదు, 2-3 రోజుల్లో పోతుంది మళ్ళీ అది. అలా అంటే ఒక 1 weekలో మొత్తం క్లియర్ అవుతుంది. ఈ ఆగస్ట్ మంత్లోనే ఫస్ట్ 2-3 days లేకపోతే 1 weekలో క్లియర్ అయిపోతుంది అది. కాకపోతే ఏంటంటే ఈ కలయిక వల్ల, ఈ బుధుడు కుజుడు కలయిక వల్ల షేర్ మార్కెట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో ఏ రాసుల వాళ్ళు ఉండాలో కూడా చెప్తా షేర్ మార్కెట్లో, ఎందుకంటే ఆ కాంబినేషన్ పర్టికులర్గా కొన్ని రాసులకు ఇబ్బంది ఇస్తుంది. అదేవిధంగా శుక్రుడు నీచబడి కుజుడు దృష్టి ఉన్నందుకు స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటేమో గొడవలు ఫస్ట్ వీక్ అంతా కూడా కొంచెం మళ్ళీ గొడవలు మళ్ళీ రేకెత్తడం జరుగుతుంది. రెండోదేమో షేర్ మార్కెట్. మూడో విషయం ఏంటంటే స్త్రీలు పర్టికులర్గా ఈ మంత్ అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శుక్రుడు నీచపడి కుజుడు దృష్టి దాని మీద పడుతుంది. రెండు కూడా బుధుడు రాశుల్లోనే ఉన్నాయి. కాబట్టి ఈ 1 month ఈ 3 విషయాల్లో దేశకాల పరిస్థితుల్లో ఇటువంటివి జరగనున్నాయి. ఒకటి. ఇక రెండో విషయం ఏంటంటే 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది, దీనికి పరిహారం కూడా ఏంటో చెప్తాను. తప్పకుండా గురుగారు. మేషం వారికి కనుక చూసుకుంటే 3వ భావంలో జరుగుతుంది కాబట్టి, శుక్రుడు 6లో ఉన్నాడు కాబట్టి, వీళ్ళు ఏదైనా కమ్యూనికేట్ చేసే విషయంలో, ఎవరితోనైనా అగ్రిమెంట్ చేసుకునే విషయంలో, అండ్ అదేవిధంగా కొంచెం వివాహ సంబంధించిన విషయాలు, నిర్ణయాలు ఇలాంటివి తీసుకోకూడదు. ఇక వృషభం వారు కుటుంబ సభ్యులు తో ఫ్యామిలీ బిజినెస్లు ఉంటాయి. ఇటువంటి విషయాల్లో షేర్ మార్కెట్ విషయంలో పర్టికులర్గా వృషభం వారు జాగ్రత్తగా ఉండాలి. అండ్ కొత్త స్నేహాలు ఇలాంటివి చేసేటువంటి అంశాల్లో. ఇక మిథునం వారు కనుక చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి రాశిలోనే కుజబుధులు కలిసి ఉంటున్నారు. సో యాక్చువల్ చెప్పాలంటే కుజబుధులు సర్పదోషం చెప్పాలంటే. సో వీళ్ళకి ఏంటంటే కొంచెం బాడీ పెయిన్స్ రావడము, కొంచెం పూర్వజన్మ కర్మకారక ప్లానెట్ లగ్నంలోకి ఎంటర్ అయినప్పుడు, కుజుడు ఏంటంటే మిథునానికి పూర్వజన్మ కర్మకారక ప్లానెట్. అయితే ఇది రాశి కంటే కూడా నవాంశమైనగా చూసుకోండి, ఇది ప్రధానంగా చూసుకోవాలి. అండ్ అలాగే ఎప్పుడైతే ఈ కేతువు సంబంధం కలిగి ఉందో ఈ రకంగా, ఇది పర్టికులర్గా ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే, కేతు 3లో కూడా ఉన్నాడు కాబట్టి రిజల్ట్ ఏమిటి అంటే ఇక్కడ కొంచెం బాడీ పెయిన్స్ రావడము, అనవసరమైన గొడవల్లోకి ఎంటర్ అవ్వడము, కొంచెం వాహనం కానీ గృహం కానీ తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోవాలి మిథునం వారు. అండ్ కర్కాటకం వారికి ఏంటంటే ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్స్ ప్లేస్లో జరుగుతుంది కాబట్టి 2 గ్రహాల కలయిక. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూసుకొని చేయాలి. జాబ్ పరంగా మార్పులు చూపిస్తున్నాయి, ఎందుకంటే భాగ్యంలో కూడా శని వక్రించి ఉన్నాడు. అండ్ 3వ స్థానంలో శుక్రుడు నీచబడి ఉన్నాడు కాబట్టి ఎవరితోనైనా ఇది కూడా కొంచెం అగ్రిమెంట్స్ మీద చూపిస్తుంది దాని ప్రభావం. ఇన్వెస్ట్మెంట్స్ మీద, అగ్రిమెంట్స్ మీద, వివాహ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది, ఖర్చుల మీద. వీళ్ళు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటకం వారికి లాభస్థానంలో కుజుడు ఉండడం మంచిదే. కర్కాటకం వారికి చూసుకుంటే 12వ స్థానంలో, దాని తర్వాత ఇప్పుడు మనకి సింహం వారికి లాభస్థానంలో కుజుడు ఉండడం మంచిదే. ఎందుకంటే ఇప్పుడు మనం కర్కాటకం చెప్పుకున్నాం ఇంతకుముందు. సో సింహం వారికి కుజుడు 11వ స్థానంలో ఏకాదశంలో ఉండడం మంచిదే. అయితే ఈ కుజుడు ఎప్పుడైతే ఏకాదశంలో ఉన్నాడో, ఇది కొద్దిగా ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి ఏమిటి అని చెప్పి చూసుకుంటే, ఇది కొంచెం ధనస్థానంలో ఉండే శుక్రుడి మీద దీని ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఏదైనా బిజినెస్ రిలేటెడ్ దాంట్లో సక్సెస్ ఇస్తాడు, కానీ అట్ ది సేమ్ టైం బిజినెస్లో కొంచెం శత్రువుల్ని వీటిని ఇస్తూ ఉంటాడు సింహం వారికి. కాకపోతే వీళ్ళు ఎక్కడైతే జాబ్ చేస్తారో, జాబ్ చేసే వారికి వీరికి ఉండే ఫైనాన్షియల్ వీటి వల్ల కొంత ఇబ్బందులు రావడం. అలాగే ఏకాదశంలో కుజుడు ఉన్నాడు ప్లస్ బుధుడితో కలిసి ఉన్నందుకు
ఎవరినైనా చూడండి, ఇప్పుడు ఎవరైనా బ్యాక్ డోర్లో మీకు మనీ, అంటే మీరు మనీ పే చేసి మీకు బ్యాక్ డోర్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పిస్తారు, అది ఇది అంటారు. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఇక కన్యవారు పర్టికులర్గా కెరీర్ విషయంలోని, వివాహ నిర్ణయాల విషయాల్లోని, పెద్ద మొత్తంలో ఏదైనా మనీ ఫాదర్ నుంచి తీసుకొని లేదా గురువులకి ఇచ్చి తీసుకునే విషయాల్లోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. తులవారు కనుక చూసుకున్నట్లయితే వ్యసనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తండ్రి యొక్క ఆస్తి విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఉండాలి తులవారు. ఇక వృశ్చికం వారు పర్టికులర్గా అష్టమ స్థానంలో కుజబుధుడు కలుస్తూ లాభస్థానంలో నీచబడ్డ శుక్రుడు ఉన్నందుకు వీళ్ళు కూడా పర్టికులర్గా షేర్ మార్కెట్ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఇందులో షేర్ మార్కెట్లో జాగ్రత్త ఉండవలసింది ఎవరెవరంటే వృషభము, సింహం కూడా, సింహము అండ్ వృశ్చికము అండ్ కుంభం కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి షేర్ మార్కెట్ విషయాలు. ఇక ధనస్సు వారు వివాహ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడము, లవ్ మ్యారేజెస్ అవుతూ ఉంటాయి, అంటే ప్రేమించిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నాలు ఇటువంటి విషయాల్లోని. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే దశమంలో శుక్రుడు ఉన్నందుకు వీరు పర్టికులర్గా మనకి ఏంటంటే దశమ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఈ జాబ్ సంబంధించిన విషయంలో ఒక్కోసారి వెక్స్ అయిపోయి మనం వదిలేస్తుంటాం తొందరపడి, అటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఇంకా మకరం వారికి ఎలా ఉంటుందంటే మకర లగ్నం వారు, మకర రాశి వారికి పర్టికులర్గా మకర లగ్నం వారికి సంబంధం లేకుండా ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. సంబంధమే ఉండదు అసలు, సంబంధం లేకుండా గొడవ ఫస్ట్ వీక్, పర్టికులర్గా ఆగస్ట్ 1 నుంచి ఫస్ట్ వీక్. అండ్ అదేవిధంగా అండ్ కుంభం వారికి కూడా షేర్ మార్కెట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రెగ్నెన్సీతో ఉండేటువంటి స్త్రీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్గా. అండ్ తండ్రి గారి యొక్క ఆరోగ్య సంబంధించిన విషయంలో కానీ, అలాగే తండ్రి ఆస్తి లేదా తాత ఆస్తి విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి కుంభం వారు. ఇక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అది కొంచెం నిర్ణయాలు, కొత్త స్నేహాల విషయంలో. అండ్ మీన రాశి వారు చూసుకుంటే ఏదైనా ఇప్పుడు మనకి ప్రాపర్టీ తీసుకునే విషయం కానీ, వివాహం విషయం కానీ, ఎందుకంటే సప్తమంలో శుక్రుడు నీచబడి ఉన్నాడు కదా, బట్ లగ్నంలో శని వక్రించాడు. వక్రించడం వల్ల ఏంటంటే మీన రాశి వారికి కొంచెం ఏళ్ళనాడు శని ప్రభావం తగ్గుతుంది. కాకపోతే సప్తమ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో, సో శుక్రుడు ఇచ్చే రిజల్ట్ ఏమిటంటే వివాహ స్థానంలో కూర్చున్నాడు కాబట్టి వివాహ నిర్ణయాలు తీసుకునేటువంటి అంశంలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. వివాహము, పార్ట్నర్షిప్స్, మీనం వారు అండ్ ఏదైనా ప్రాపర్టీ తీసుకునేప్పుడు అందులో ముఖ్యంగా రైతులు వాళ్ళు చూడండి ఇప్పుడు పంటలు పండించేటువంటి విషయంలో కొన్నిసార్లు వాళ్ళకి పురుగతి పడుతూ ఉంటుంది. అటువంటి విషయాలు మీనం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ రంగాల వారు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకొని రైతుల దగ్గర నుంచి తీసుకొని వెంచర్స్ వేస్తూ ఉంటారు. అటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా గురుగారు, మరి పరిహారం తెలియజేస్తా అన్నారు కదా, అన్ని రాసుల వారు తప్పకుండా పరిహారం తెలియజేస్తాను. ముఖ్యంగా 3 గ్రహాల దగ్గర అంటే కుజ, బుధ, శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. రెండవది ఏమిటి అంటే ఇక్కడ పర్టికులర్గా ఈ గ్రహాల దగ్గర దీపారాధన ఒక ఎత్తు అయితే గోవుకి బెల్లము, క్యారెట్స్, గోంగూర లాంటివి తినిపించడం మంచిది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసుకొని అక్కడ సర్ప ప్రతిష్ఠ చేసిన ఉంటాయి, వాటి మీద పసుపు, కుంకుమ, గంధం కలిపిన వాటర్ని వేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే దీన్ని సర్పదోషం కింద చెప్తారు. ఇది 8 రకాల సర్పదోషాలు ఉంటాయి మనకి. కుజబుధ, శని, కేతు, శని, రాహు, రవి, రాహు. అయితే రవి రాహు ఈజ్ సర్పదోష అండ్ ప్లస్ పితృదోష రెండు కలిపి వస్తుంది అది. అండ్ అదేవిధంగా శని, కుజ రాహు, చంద్ర రాహు, రవి రాహు, ఇట్లా 8 ఉంటాయి. 8 కాంబినేషన్స్ ఉంటాయి. ఈ 8 కాంబినేషన్స్లో ఏ సర్పదోషం ఎక్కడ ఏర్పడింది అనేది చూసుకోవాలి. ఇంకోటి ఈ కాంబినేషన్ ఉందగానే వెంటనే సర్పదోషం అని డిసైడ్ అవ్వకూడదు. శుభగ్రహాల మధ్య సప్తమ స్థానంలో ఉంటే మ్యారేజ్ చూడాలండి, మిగతా భావాల్లో ఉంటే అలా చూడకూడదు. మిగతా వాటిలో ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్? రాశిలో ఉందనుకోండి వీళ్ళ నేచర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే వీళ్ళ నేచర్ విపరీతమైన నేచర్ ఉండడం, అలా కాకుండా ధనస్థానంలో ఉంటే కుటుంబంతో ఎప్పుడు సరిగ్గా సఖ్యత ఉండదు. 3వ స్థానంలో ఉంటే అన్నదమ్ములతో సఖ్యత ఉండదు. 4వ భావంలో ఉంటే చదువు మీద ఎఫెక్ట్ పడుతుంది, ప్రాపర్టీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. 4వ భావంలో ఎవరికైనా సర్పదోషం ఉంటే వాళ్ళ పేరు మీద ప్రాపర్టీస్ తీసుకోకూడదు. ఆ పర్టికులర్గా ఆ మహాదశ అంతర్దశ నడుస్తుందో లేదో చూడాలి. ఒకసారి చిన్నప్పుడు అయిపోతుంది, అప్పుడు నో ప్రాబ్లం. ఏదో 100 ఏళ్ళకి వస్తున్నప్పుడు ప్రాబ్లం లేదు. పంచమంలో సర్పదోషం జరుగుతాయి, అందుకే స్త్రీలకు అబార్షన్స్ అవుతూ ఉంటాయి. 6వ స్థానంలో సర్పదోషం నిత్య జీవితంలో ఎప్పుడు ఏదో పోరాటం, ఏదో గొడవ జరుగుతూ ఉంటుంది. సప్తమ స్థానంలో సర్పదోషం మాత్రమే మీరు ఇందాక అన్నట్టుగా వివాహం మీద ఎఫెక్ట్ పడుతుంది. 12లో ఉంటే వివాహ జీవితం మీద పడుతుంది. అష్టమంలో ఉంటే తాతగారు ఆస్తి మీద, వీళ్ళ ఆయుష్ మీద పడుతుంది. 9వ భావంలో ఉంటేనేమో వీళ్ళకి పర్టికులర్గా తండ్రి గారితో సరైన సఖ్యత లేకపోవడం, తండ్రి సరిగ్గా బాధ్యత లేకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అండ్ కొంచెం ఇలా ఉన్నప్పుడు ఏంటంటే నాస్తికులు కూడా అయిపోతుంటారు 9వ స్థానంలో ఉన్నప్పుడు. ఎందుకంటే దేవతా అనుగ్రహం ఉండకూడదు, అలాంటప్పుడు వీళ్ళు వెళ్ళకూడదు కాబట్టి.
దశమంలో సర్పదోషం ఉన్నప్పుడు పర్టికులర్గా వీళ్ళకి ఏంటంటే కెరీర్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. లాభస్థానంలో సర్పదోషం అనేది వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ లైఫ్లో సక్సెస్ అయ్యేటువంటి విషయాల్లోని, అదేవిధంగా ఒక్కోసారి సక్సెస్ కూడా వస్తుంది కానీ కొంచెం ఎక్కువ పోరాడాల్సి వస్తుంది. అండ్ అదేవిధంగా వీళ్ళకి లైఫ్లో ఎంజాయ్ చేయలేకపోతున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది. అయితే అది పర్టికులర్గా శనికేతు సర్పదోషం అయితే ఎక్కువ ఎంజాయ్ చేయలేరు వీళ్ళు. అదేవిధంగా 12వ స్థానం అయితే ఇన్వెస్ట్మెంట్ చూస్ చేయాలి వీళ్ళు. విదేశాలకు వెళ్ళేటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. వివాహ జీవితం మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఎప్పుడైనా సర్పదోషం ఉంది అంటే చాలామంది ఏం చేస్తారంటే ఆశ్లేష నక్షత్రం అంటే ఆశ్లేష బలి చేసుకుంటారు. అలాగే సర్పదోషం ఉన్న వాళ్ళు ఆశ్లేష బలి చేయించుకోవాలి. అలా రకరకాలుగా ఉంటుంది. అయితే దేశకాల పరిస్థితుల్లో ఏమో గందరగోళాలు మళ్ళీ స్టార్ట్ అవ్వడం, బట్ 3 డేస్లోనే 3 to 4 డేస్లోనే క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ కొంచెం స్త్రీల విషయంలోని, అండ్ అదేవిధంగా ఈ యొక్క కొన్ని భూకంపాలు ఇట్లాంటి వాటికి కూడా దారితీస్తుంది ఈ మంత్లోనే. ఈ ఆగస్ట్ 1 నుంచి ఎండింగ్ లోపల ఇవి జరుగుతాయి. ఓకే, సో విన్నారు కదా, ఇన్ని రకాల పరిస్థితులు అయితే కనుక కుజ శుక్రగ్రహ మార్పు వల్ల అయితే చోటు చేసుకుని ఉన్నాయి. గురువుగారు ముఖ్యంగా ఏ రాసుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలానే పరిహారం కూడా తెలియజేశారు కదా. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా, లేకపోతే మీరు ఎలాంటి సమస్యతో అయినా ఇబ్బంది పడుతున్నారు, ఒకసారి గురువుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.